ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్ పి లవకుమార్ ఎంఈ చెన్నై, పి సుభాష్ ఎంఎస్ యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన టీడీపీ నేతలు. నందమూరి తారక రామారావు ఏ ఆశయంతో అయితే పార్టీని స్థాపించారో ఆ ఆశయాలు ముందుకు కొనసాగిస్తామన్న ఎమ్మెల్యే రాము. రెండో రోజు సైతం గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న మహానాడు వేడుకలు. ప్రతి క్లస్టర్ వద్దకు వెళ్లి పార్టీ కార్యకర్తలతో ఆప్యాయంగా మాట్లాడుతూ మహానాడు వీక్షించిన ఎమ్మెల్యే రాము. మహానాడు కార్యక్రమానికి తరలివచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తను ఆప్యాయంగా పలకరిస్తూ స్వయంగా భోజనాలు వడ్డించిన ఎమ్మెల్యే. టీడీపీ అంటే కుటుంబం, ఇది మన ఇంటి శుభకార్యం, పార్టీలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలమే అన్న ఎమ్మెల్యే రాము. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఉన్న నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే వెనగళ్ల రాము, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ డావి వెంకటేశ్వరరావు గజమాలను వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభ్యులు వెనగళ్ల రాము మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నాడు అన్న నందమూరి తారక రామారావు ఏ ఆశయం అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ ఆశయాలకు అనుగుణంగానే నేడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. నేటి తనం చిన్నారులకు నందమూరి తారక రామారావు గురించి తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. సినీ హీరోగా ఎన్నో విజయాలు అందుకున్న ఆయన రాష్ట్ర ప్రజల రుణం తెచ్చుకునేందుకు నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్నో విప్లవాత్మక మార్పులను, మరెన్నో సంక్షేమ పథకాలను పేద ప్రజల కోసం ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు గొజ్జి సత్యనారాయణ, లింగం ప్రసాద్, చేకూరు జగన్మోహన్ రావు, బీజేపీ నాయకులు అంగడాల సతీష్ మరియు కూటమి నాయకులు, ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కిలార్పు రంగాప్రసాద్, క్రీడాకారులు, స్టేడియం సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో ఇవాళ స్పెషాలిటీ తెలుసు కదా, ఇవాళ స్పెషాలిటీ తెలుసా? ఎన్టీ రామారావు గారి బర్త్డే. ఎన్టీ రామారావు గారు మీకు తెలియకపోవచ్చు కానీ మీ తల్లిదండ్రులందరికీ స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి, మన రాష్ట్రానికి అనేకమైన గొప్ప విషయాలు సంస్కరణలో తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మనందరికీ దేవుడు, మన కన్న కింద భావిస్తాం. మీరు తెలుగు ప్రజలందరికీ అందగా ఉండటమే కాకుండా తెలుగు ప్రజల్లో తెలుగు ప్రజల చరిత్రలో టాప్ మనిషి ఎవరైనా ఉన్నారంటే, అత్యంత పాపులర్ గా ఉంటే ఉన్నటువంటి మహా మంచి ఎవరు ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు. ఆయన స్థాయిని చేరుకుంటాం
గతంలో ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు ఇంకా ఎప్పుడు జరగలేదు. కృష్ణదేవరాయలైనా తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, అంత రేంజ్ పాపులారిటీ ఉన్న ఏకైక తెలుగు వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన జన్మదినం అందరం ఆనందంగా జరుపుకుంటూ మనం ఎప్పటికప్పుడు ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా విషయాలు చేశారు, మీకు అందరు కూడా తెలిస్తే తప్పకుండా ఇంట్లో కూడా కనుక్కోండి. ఆయన ఆయన అలాంటి మంచిని మనం తలుచుకుంటూ ఎప్పుడు ముందుకెళ్తామనేది చాలా మంచి విషయాలు తెలియజేసుకుంటూ సెలవుతున్నాను. నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి కార్యక్రమం గుడివాడ నియోజకవర్గంలో శాసనసభ్యుడు వెంగళ రాము ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం సంతోషం. ఎందుకంటే ఆ మహానుభావుడు మన రాష్ట్రానికి దిశ ఏర్పాటు చేసి బలమైన పునాదులు వేసి పార్టీ నిర్మించాడు. కేవలం 9 నెలల్లోనే అధికారం వచ్చి ముఖ్యమంత్రిగా అయి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానంగా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలకి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ఇవాళ ఈ రోజున అనేక మంది వెనుకబడిన తరగతున్న జాతులన్నీ కూడా అధికారంలో ఉన్నారంటే, పదవుల్లో ఉన్నారంటే కేవలం ఆయన పెట్టిన భిక్ష అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజున ఈ 2 రోజులు అనేక కార్యక్రమాలు ఆ మహానుభావుడు పేద వర్గాలకి కూడు గుడ్డ నీడ నినాదంతోనే, ఏకైక నినాదంతోనే ఆ రోజు పార్టీ స్థాపించారు. అదేవిధంగా తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టకుండా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఆ మహానుభావుడికి 103వ జయంతి ఉత్సవాలు జరుపుకోవటం, పండుగ వాతావరణంలో మనందరం కూడా రాష్ట్రం అంతా తెలుగు ప్రజలు ఇవాళ ఇక్కడే కాదు ప్రపంచ స్థాయిలో తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఆయనకి పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకోవటం, మహానాడు కార్యక్రమాలు ఇవన్నీ చాలా, ఇటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళు మన భారతదేశంలో ఎవరు అటువంటి నాయకుడు ప్రపంచ స్థాయిలో తెలుగు మహాసభలో తెలుగుదేశం మహానాడులు ఎక్కడ కూడా నిర్వహించట్లా. ఎన్ని గమనించాలి. మాట్లాడేది ముందు ఎవడన్నా ముందు వెనక ఆలోచించి మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ పండుగ పసుపు పండుగ మహానాడు 2వ రోజు సైతం ఇటు గుడివాడ పట్టణంలో మరియు నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్ మండలాలలో పండుగ వాతావరణంలో జరుగుతున్న వేళ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 10 క్లస్టర్ వద్దకు శాసనసభ్యులు వెనుగండ్ల రాము చేరుకుని పార్టీ నాయకులను ఆప్యాయంగా పలకరిస్తూ మహానాడు వేదికపై నుండి నాయకులు మాట్లాడుతున్న మాటలను వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు రాము మాట్లాడుతూ గడిచిన 2 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి తొలి ప్రాధాన్యతగా పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన సూచించారు. ఇంధనం పొదుపుపై నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పండుగ జరుగుతుందని, రాబోయే సంవత్సరం మరింత వైభవంగా మహానాడు నిర్వహించుకుందామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, లింగం చిట్టిబాబు మరియు టీడీపీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుడివాడ శాసనసభ్యులు శ్రీ గౌరవ శ్రీ వెనుగండ్ల రాము గారికి అందరు తరపున పార్టీ నాయకులు, కార్యకర్తల తరపున హృదయపూర్వక అపూర్వమైన స్వాగతం తెలియజేస్తున్నామండి. ఇక్కడ స్ట్రాంగ్ గా కలిసి కూర్చోగలుగుతాం, కలిసి మాట్లాడుకోగలుగుతాం. మనం ఈ పండుగని ఎంత అద్భుతంగా చేసుకోగలుగుతున్నాం అంటే ఇది వర్చువల్ అవ్వడం కూడా మనకు మంచి అవకాశం కింద ఉంది. సో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పని ఒక శ్రద్ధతో చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ. అలాగే మనం కూడా ఇక్కడ వాళ్ళ బాటలో ప్రయాణం చేస్తా ప్రతి పని ఎక్కడ ఏం అవసరం ఉన్నా కానీ అందరం కలిపి ఒక మాట అనుకుని ప్రతి చోట మనం అభివృద్ధి అనేది ఏంటి అనేది నిజంగా చూపించగలుగుతాం. మనం చూపించగలుగుతున్నాం అంటే మనకు అంత ధైర్యంగా వెళ్ళిపోయి ప్రజలందరికీ మనం చెప్పగలిగిన పరిస్థితులు కూడా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏమీ చేయని వాళ్ళు వచ్చి ఏదో ఒకటి మాట్లాడే అవకాశాలు ఉంటాయి. మీకు తెలుసు, వైఎస్ఆర్సీపీ అంటే అబద్ధాలు పుట్ట, వాళ్ళకి అబద్ధాలు యూనివర్సిటీ. వాళ్ళు ఎదురుగుండా కనపడిన దాన్ని కూడా అబద్ధం చెప్పగలిగినంత
దుర్మార్గులు. మనం జరిగింది చెప్పుకోగలిగితే చాలు, మనం చేసిందని చెప్పుకోగలిగితే చాలు. 2019 మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే మనకి బాధ్యత మనం తీసుకోవాలి. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా నేను పూర్తిగా అవైలబుల్గా ఉంటున్నాను. ఎప్పుడైనా కానీ మీరు నన్ను కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా కానీ మీకు వ్యతిరేకంగా ఏ రకమైన ఇది కనపడినా కానీ నా దగ్గరికి రావచ్చు. మీకు ఏ పనైనా కానీ చేసి పెడతామని చెప్పేసి కూడా తెలియజేసుకున్నా. ఈ మంచి టైంలో మనం ఇక్కడ టైం వేస్ట్ చేసుకోండి. బాగా వేడిగా ఉంది, అందరూ భోజనాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మనం అందరం ఒకటే ప్రతిజ్ఞ చేసుకున్నాం. మన మీదకి మనలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి మీద ఒకరు బురద రాసుకోకుండా ప్రశాంతంగా అందరం కలిపి మనం బాగుపడతా ప్రజలందరినీ కూడా బాగు చేస్తా ముందుకు సాగాలనేది నా కోరిక. ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉండి నా దగ్గరికి రావాల్సిందని చెప్పేసి కోరుకుంటూ అందరికీ మరొకసారి మనందరికీ మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై చంద్రబాబు, జై లోకేష్, జోహార్ అన్న ఎన్టీఆర్. నీచం రియాలిటీకి సంబంధమే లేదు. అబద్ధం ఉన్నా రైట్ అయినా అసలు ఫ్యాక్టరీ అనేదే వాళ్ళది. బేసిక్గా అబద్ధాలు ఫ్యాక్టరీ తయారు చేస్తున్నారు. బేసిక్గా దాని మీద స్పెషల్ ట్రైనింగ్లు ఉంటాయి. మనకి క్లస్టర్ని యూనిట్ ఇన్ఛార్జిని అందరినీ పిలిచి మనం ట్రైనింగ్ ఎలా ఇస్తున్నామో ఇచ్చేటప్పుడు ఏం చెబుతారు కనుక్కోండి. మనకి ప్రజలకి ఎలా ఉపయోగపడాలి, పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఎలా ఉండాలని చెప్తారు. ఎంత స్ట్రాంగ్గా చేసుకుని వస్తారు. అదే వాళ్ళ ట్రైనింగ్లో ఏం జరుగుతుంది ఒకసారి మీరే గుర్తించుకోండి. ఏదంటే అబద్ధం అలా చెప్పాలి. అబద్ధం చెప్పేప్పుడు ఎలా చూడాలి, స్ట్రాట్గా చూడాలి, అంటే కళ్ళు ఆర్పకూడదు. ఇలాంటివన్నీ తీసుకుని వచ్చి ట్రైనింగ్లు తీసుకొచ్చి వాళ్ళకి చెప్తూ ఉంటారు. అంత దారుణంగా తయారైంది. దీంతో మనం ఎంత అభివృద్ధి చేసుకున్నా కానీ వాళ్ళు చేసే ప్రచారం ఇలాంటి చెప్పి ఒక్కోసారి నిజమేమో. ఎందుకంటే 2019 అదే అయింది, మనం గుర్తుపెట్టుకోవాలి. అది 2019 అలాగే అయింది. ఆ విషయం వాళ్ళు చెప్పి నిజమేమో అనుకున్నారు. శాంతం వస్తే కానీ తెలియలే ప్రజలందరికీ. సో ఇలాంటి విషయంలో మనందరం జాగ్రత్తగా ఉండాలి. తెలుగు తమ్ముళ్ళందరం నిలిచి ఒకటే స్ట్రాంగ్గా ఉందాం. మన మిత్రుల్ని కాపాడుకుందాం, అందరితో కలిసి నడుద్దాం. మనలో మనం తగులాడుకుంటాం కంటే ముందు ప్రధానంగా అక్కడ అవతల పార్టీ చేసే కుతంత్రాలను మనం అందరం గుర్తుపెట్టుకుని ముందుకు జరగాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాను. ఇప్పుడు చూస్తుంటే నిన్న ఎక్కడి నుంచి వచ్చాడో సడన్గా వాళ్ళకి అసలు విశ్వసనీయత లేకపోవడం అంటేనే వైసీపీ పార్టీకి పెట్టింది పేరు. ఇక జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏం మడం తిప్పాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అన్నిట్లోనే యూటర్న్ తీసుకుంటే చాలా విషయాల్లో వెళ్ళిపోయాడు. అయినా కానీ వీళ్ళు ఏమాత్రం సిగ్గు లేకుండా మా వాడు చెప్తే చేస్తాడంట. ఇంకో రకంగా మాట్లాడతారంటే లోకేష్ గారు సరిపోరంట జగన్మోహన్ రెడ్డి డిబేట్ పెట్టుకోవడానికి. డిబేట్ పెట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలంట. ఒక పక్కనేమో ఆయన స్థాయి ఏంటని చెప్పి చంద్రబాబు గారి స్థాయి ఏంటి, మోడీ గారు చంద్రబాబు గారు అనే స్థాయి తనే చెప్పాడు. అదే సెంటెన్స్లో అదే మాటల్లో మళ్ళీ ఒక్క నిమిషం అవ్వగానే మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డితో డిబేట్ పెట్టుకోవాలంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తెలుసుద్దా, వీడికి ఏమైనా అది అర్థం అవుద్దా, నాలెడ్జ్ ఏమైనా ఉందా? ఏమాత్రం సున్నా నాలెడ్జ్. ఆయన అక్కడ అసలు ఒక వికీపీడియా లాంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయనతో పోటీ పడేంత ధైర్యం కానీ నేర్పడతనం కానీ ఇలా ఎవరికైనా ఉందని చెప్పేసి మనం కూడా తెలుసుకోవాలి. ఇలా పిచ్చిగా మాట్లాడుకుంటే పిచ్చిగా ఏదో చోటు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మళ్ళీ
మనం ఇవన్నీ గట్టిగా చూసుకోవాలి. ఒకటే చెప్తున్నా, మనం పట్టించుకోకపోవడం వల్లే ఇట్లాంటి వాళ్ళు పనికి మళ్ళీ చోదేస్తుంటారు. 53,000 పెట్టి తన్నేసం వెళ్ళిపోయాడు అనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట్లాడతారు, గుడివాళ్ళు అక్కడ మాట్లాడతారు. ఇవన్నీ మనం ఖండించాలి, అప్రమత్తంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, గట్టిగా మనం అందరం కలిపి ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ తెలుగుదేశం ఈ మహానాడులో మనందరం మళ్ళీ ప్రయత్నం చేసుకుందాం. ఏ సమస్య వచ్చినా కానీ మనం సాల్వ్ చేసుకుంటానికి మనం ఉన్నాం. ఎంత చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మనకుండే సంస్కృతిలో మనం పోరాటంలో భాగంగానే మనం స్ట్రాంగ్గా మాకు ఈ చేయాలి అవి చేయాలని చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ మనకి చేసిన జనాలకు చెప్పుకున్న కూడా ఎంతో అవసరం అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తాను. 40 కోట్లు 46 కోట్లు మొత్తం మన ఈ గుడ్లవల్లేరు మండలానికి మాత్రమే మనం తీసుకొచ్చిన నిధులు కానీ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ కనపడుతున్నాయి ప్రతి ఒక్కరికి. మనమే చెప్పుకోవడంలో స్లోగా ఉన్నాం. కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకా చేయాల్సినవి చేసుకుంటూ వద్దాం. ప్రతి ఒక్క సమస్యని సాల్వ్ చేసుకుంటమే మన ఉద్దేశం. ప్రజల తరఫున మనం అధికారంలో లేకపోయినా పోరాడం, అధికారంలో ఉన్నా కానీ మన ప్రజలకి ఏం కావాలో ముందు చూసుకునే పద్ధతి మంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి స్ట్రాంగ్గా పనిచేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం అండి. 44వ మహానాడు కార్యక్రమానికి, అలాగే మన నాయకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే రాము గారికి, అలాగే మన మండల గౌరవ అధ్యక్షులు బాపే చౌదరి గారికి, మండల అధ్యక్షులు వెంకటరావు గారికి, మన 9వ క్లస్టర్ ఇన్ఛార్జి వల్లభనేని సుబ్బారావు గారికి, మా పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారికి, కొండాలంగుడి చైర్మన్ మోహన్ గారికి, మన ఇన్ఛార్జి వేణు గారికి, ఇంకా కో క్లస్టర్ మధు గారికి, ఇక్కడికి విచ్చేసిన మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ 9వ నెంబరు క్లస్టర్ కింద ఉన్న గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, వేదిక ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు మా చిన్నప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఆ చైతన్య వెనకాల పరిగెత్తుతా ఇంత అవగాహన, ఇంత జ్ఞానం ఏమీ లేవు. కానీ ఏదో అప్పుడు అభిమాన నాయకుడి కింద ఆయనతో పాటు అలా వస్తా ఇవాళకి ఆ పార్టీలో ఉంటా ఇవాళ ఎంతమందితో ఈ కుటుంబంలో ఉన్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నానండి. అలాగే మన గుడ్లవల్లేరు మండలం ఆ రోజు నుంచి ఈ రోజుకి కంచుకోటగా పార్టీ పెట్టిన కాడి నుంచి ఎంతో బలంగా ఉంటా వస్తుంది. అట్లాగే వచ్చే రోజుల్లో కూడా అంతకుముందు కన్నా ఇప్పుడు కొత్తగా కూటమి పార్టీలు కూడా కలిసినాయి. మనకి వాళ్ళతో కలుపుకుని వచ్చే రోజుల్లో ఇప్పుడు మొన్న వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ రావాలని మన ఎమ్మెల్యే గారి కోరిక, ఆ కోరిక తీర్చాలని మన మండల పార్టీ అధ్యక్షులు వెంకటరావు గారికి, ఇతర పెద్దలకి, కూటమి నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి వచ్చినప్పుడు చెప్పడం కాదు, ఆచరణలో పెట్టి చూపించాలి. అది ఖచ్చితంగా మీరు చేస్తారని ఈ మహానాడు సందర్భంగా ఇక్కడ విచ్చేసి మరి మన రాము గారికి ఒక విజ్ఞప్తి అండి. అంటే మా గుడివాడకు మళ్ళీ కూడా గుడివాడ అభివృద్ధి చేస్తున్నంత ఇదిగా మా గుడ్లవల్లేరు మండలానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి మాకంతా సహకరించాలని, ఇప్పుడు ఇవ్వట్లేదని కాదు, ఇంకా బాగా సహకరించాలని కోరుకుంటూ ఈ మహానాడు అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు, ఇంకా ఉన్న కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ అధ్యక్షులకి వెంకటరావు గారికి నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. అందరికీ నమస్కారం. చాలా రోజులైంది, కొంచెం కంఠం బాగా నేను ఈ మధ్యన మాట్లాడతలేదు. ఎమ్మెల్యే గారు మరీ ప్రోత్సహించి మాట్లాడమంటే ఒక మాట మాట్లాడతాను. ఈ మహానాడు వర్చువల్గా పెట్టి అందరినీ కూడా ఇక్కడికి రప్పించుకుని ఏ కష్టాలకు ఆ కష్టాలు పెట్టుకుంటాం ఒక వినూతమైన కార్యక్రమంగా కనపడతా ఉంది. దీన్ని ఇప్పుడు మనకు కొత్తగా ఉంది కాబట్టి మేము కనీసం 5-6 మహానాడులకు వెళ్ళాం. అప్పుడు వేల మంది, లక్షల మంది జనంలో ఏ ఊరో ఏంటో తెలియకపోయినా పొరుగురు వాళ్ళు తెలిసేవాళ్ళు. మండలాల్లో పెడతంతో
మనకున్న సంబంధ బాంధవ్యాలు ఇంకా మనం పెంచుకొని అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుడిగా కుటుంబంలో ఎలా వ్యవహరిస్తామో అలాగే ఇక్కడికి అందరూ ఒకసారి మీట్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో పైన పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సంబంధ బాంధవ్యాలు మన మిత్రత్వం అంతా మనం కొనసాగించుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీని ఇంకా ఈ మండలంలో మంచి స్థాయికి తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. అందరికీ కూడా మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కూడా మీ అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. రాజకీయంపై కనీస పరిజ్ఞానం కూడా లేని కొడాలి నాని రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే వెనగళ్ల రాము అన్నారు. తాను ఓడిపోతే చంద్రబాబు నాయుడు బూట్లు దుడుస్తానని పగడ్బాలు పలికిన కొడాలి నాని ముందు ఆ పనిచేసి తర్వాత రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాలని అన్నారు. 53,000 ఓట్లతో కొడాలి నానిని నియోజకవర్గ ప్రజలు తిరస్కరించిన నానికి ఇంకా బుద్ధి రాలేదని, ప్రస్తుత పరిస్థితిలో కొడాలి నాని గుడివాడ కార్పొరేటర్ గా కూడా గెలవలేడు అంటూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. మంది వ్యక్తులు వాళ్ళకి ఏం చేసినా కానీ బుద్ధి రాదు. ఏ రకంగా అవమానించినా సిగ్గు లేకుండా మళ్ళీ వస్తూనే ఉంటారు. చెప్పేదానికి విశ్వాసం అయితే ఉండదు. ఏ మాత్రం కొద్దిపాటి సిగ్గు శరం కూడా లేకుండా దీంట్లో మీ ఏది పడితే అది మాట్లాడే అసలు అంటే విశ్వసనీయత లేకపోవడం అంటే నిన్న మాట్లాడిన మన పనికి మాజీ మాట్లాడిన విషయాలు 2 తీసుకుంటే దీంట్లోకి ఓ పక్కన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఈక్వల్ అని చెప్తారు. ఈ జగన్మోహన్ రెడ్డితో డిస్కషన్ పెట్టాలంటే మళ్ళీ చంద్రబాబు గారు రావాలంట. ఏంటి పాసిబిలిటీ? బేసిక్గా వాళ్ళు మాట్లాడేది ఏంటి? ఏదైనా కానీ ఛాలెంజ్ చేస్తే చంద్రబాబు గారు చేయాలి. చంద్రబాబు గారు ఎందుకు చేస్తాడు? ఆయన స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి? అది నీ స్థాయి రెండింటికి. నువ్వే చెప్పావు. మోడీ గారి స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చి బేసిక్గా మీకు ఈ జగన్మోహన్ రెడ్డితో డిస్కషన్ చేయాలి. పైగా అది నిజంగా మీకు తెలుసు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. ఆయనకేమో అపారమైన నాలెడ్జ్ ఉంది, ఈయనకేమో ఐడియా కూడా లేదు ఏం చేశాడు, ఇప్పుడు దాకా ఏం జరిగింది అనేది కూడా. పేపర్ క్లిప్ లేకుండా చేయగలిగిందంటే స్క్రిప్ట్ లేకుండా చేయగలిగిందంటే. పైగా మీరు ఎందుకు మాట్లాడతారు? బేసిక్ మీకు కాదేంటి? ముందు మీకు విశ్వాసం లేదన్నా నేనే 4 విషయాలు చెప్తాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడతాడా? ఏ రకంగా? అమరావతి గురించి ఏం మాట్లాడారు, ఏం చేశారు మీరే చూసుకో. నువ్వేం చేసావు? ఓడిపోతే బూట్లు దుడుతాను. ఎప్పుడు దుడుతున్నావు చెప్పినట్టు అది ఒక్కటే కావాలి, ఇంకెంత మించి అవసరం లేదు. నీలాంటి పనికి వాళ్ళందరికీ గబుక్కుని అక్కడికి వెళ్ళగానే సడన్గా చుట్టూ 10 మంది చూడగానే మళ్ళీ రీల్స్ గుర్తొస్తాయి. ఆ రీల్స్ చేసుకుంటా రీల్స్లోకి వస్తానికి ఆడవుట్ చేసుకుంటా. నువ్వు కూడా యాక్టివ్ అవటం మాకు కావాలి. కనీసం అదే గుడివాడలో సంగతి పట్టుకునేడితే నీకు బాధ తప్పేది కాదు. గుడివాడ ప్రజలు నేను ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నా, ఎలక్షన్ 2 ఏళ్ల ముందు నుంచే చెప్తున్నా. అదే బాబు, గుడివాడలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని నీకు అన్ని స్థాయి అంతకు మించి వాళ్ళతో ఉన్న చోట పోగొట్టుకుని నువ్వు పైకి వెళ్ళి ఏం చేస్తావు అని చెప్పేసి అది క్లియర్గానే ఉంది. అది చూపించారు. 53,000 నెగిటివ్ చూపిస్తే ఇంకా మళ్ళీ వచ్చేసి ఇప్పుడేదో ఉందన్నట్టు మాట్లాడతాను. ఏది జనాలకే గుడివాడ స్థాయిలోనే నేను మర్చిపోయారు. ఇక అక్కడికి వెళ్ళిపోయి పెద్దవాళ్ళ మాట్లాడి అటు నుంచి అటు వెళ్ళిపోతుంది. ఏమైనా దమ్ముంటే గుడివాడ వచ్చి మాట్లాడు. నీకేమైనా చేతనైతే గుడివాడ ప్రజలకి ఏమైనా సాయం చేసి చూపించు. ఈ ఒక్క సాయం చేశానని చెప్పి ఎవరికైనా చెప్పాను దీంట్లో ఏదైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. నీ స్థాయి ఎందుకు? ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మాట్లాడాల్సిన అవసరం. నీవు కనీసం ఇప్పుడు క్లియర్గా చెబుతున్నాడు, కనీసం ఒక కార్పొరేటర్ కూడా గెలవదు. గుడివాడలో ఛాలెంజ్ చేసి చెబుతున్నాడు. అది మీ మాజీ ముఖ్యమంత్రే చెబుతున్నాడు. ఎందుకంటే నేను తీసేసాడు ఆల్రెడీ, క్లియర్గానే అందరికీ తెలుసు. మళ్ళీ ఏమన్నా ఇస్తాడని చెప్పి నువ్వు వెళ్ళి పోటీ వేస్తాను, దాంట్లో చుట్టాను పనులన్నీ చేసుకుంటూ వచ్చి మాకు అనవసరాన్ని నోరు నేపు చెప్తే నీ గురించి మాట్లాడటం కూడా దండగా, నీలాంటి మనిషిని పట్టించుకోవడం కూడా వేస్ట్ అని చెప్పేసి తెలియజేస్తాను. గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బురగట శ్రీకాంత్ పై వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలను గుడివాడ జనసేన వీర మహిళలు తీవ్ర స్థాయిలో ఖండించారు.
జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వేరే మహిళలు మాట్లాడుతూ పార్టీ స్థాపించిన నాటి నుండి బురగడ్డ శ్రీకాంత్ పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని, అటువంటి వ్యక్తిపై విమర్శలు చేస్తే దేహశుద్ధి తప్పదు అంటూ హెచ్చరించారు. గుడివాడ వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరో తెలియని వైసీపీ నాయకులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ అవునా కాదా అంటూ ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. మరోసారి నోరు అదుపు తప్పి జనసేన నాయకులపై విమర్శలను చేస్తే వేరే మహిళలు వైసీపీ నేతలకు తగిన రీతిలో బుద్ధి చెప్తామంటూ హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన వీర మహిళలు శిరీష, కళ్యాణి, నాగరాణి, నాగమణి, నాగలక్ష్మి, రమాదేవి, లక్ష్మి మరియు పలువురు వీర మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న వైసీపీ కార్యకర్త గంటా శ్రీనివాసరావు గారు నిన్న బోరగడ్డ శ్రీకాంత్ అన్నయ్య గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అసలు మీరు ఇన్ఛార్జ్ అయినా అన్న మాట వస్తుంది. బోరగడ్డ శ్రీకాంత్ అన్నయ్య గురించి అంటున్నారు. అసలు మీరు ఎవరండి అంటానికి? అసలు ఆయన చేసిన కార్యక్రమాలు కానీ అవన్నీ మీరు చూసారా? మీ కళ్ళు ఏమైనా పోయినాయా? 2004లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన సొంత రూపాయి పెట్టుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పదవులే కానీ ఆయన వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉంటున్నారు. ఆయనకు అసలు చెప్పాలంటే ఇన్ఛార్జ్ అన్న పదవి కూడా చాలా తక్కువ. మీరు చూసారు, మీ కళ్ళు ఏమైనా పోయినాయా ఏంటి? ఒకసారి రండి, కొన్ని గుడివాళ్ళు అయినా కళ్ళు పోయినాయా లేదా పక్క దేశంలో అయినా వదిలిపెట్టొచ్చారా? ఒకసారి చూడండి. శ్రీకాంత్ గారు తన సొంత డబ్బులతో ప్రతి కార్యక్రమాన్ని కానీ శ్రీకాంత్ గారు జనసేన పార్టీ తరఫున ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన సొంత డబ్బులు ఆయన వెనకాల ఆయనకు వచ్చేది లేకపోయినా సరే, ఆయన నష్టాల్లో ఉన్నా సరే ప్రతి ఒక్కరిని కూడా వెనకాల కష్టం అనే అన్నయ్య అంటే వచ్చి తన సహాయం తను ముందుగా ఉండి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు. అలాంటి మనిషి గురించి మీరు చెప్తున్నారు. మీరు ఎవరు? అసలు మీ నాయకుడు ఎవరు? అసలు నాని గారు ఇక్కడ ఉన్నారా? అసలు గారు అన్నం కూడా వేస్ట్. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు కాబట్టి మేము గౌరవించాల్సి వస్తుంది. ఆ మాత్రం సంస్కారం కూడా మీ దాంట్లో లేదని మాకు అర్థమవుతుంది. మీకు లేదని మేము ఉండలేం కదా. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. శ్రీనివాసరావు గారు, మా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, ఎంపీ బాలశౌరి గారి గురించి కానీ, మా చిరంజీవి గారి గురించి కానీ మాట్లాడతారు. అసలు మీరు ఆ కాలుగోడికి సరిపోతారా? ఒకసారి ఆలోచించకుండా మీ స్థాయి ఏంటో మీకు తెలుస్తుందా? మీ స్థాయి అన్నది మా ఆడవాళ్ళకి కన్నా దిగజారుతుందండి. మమ్మల్ని మీరు కించపరచుకోవాల్సి వస్తుంది. అంతకన్నా ఎక్కువ దిగజారిపోయేతనం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మీకు మంచిది, మాకు మంచిది. మీకేమైనా ముందు ఏమైనా కావాలా గొడవలేనా? రండి చూసుకుందాం. ఎక్కడుండే మాట్లాడడం కాదు, ఇక్కడికి రండి చూసుకుందాం. మా వీర మహిళలు చాలు. మా జనసేన వీర మహిళలు అందరూ ఒక దగ్గర ఉన్నామంటే మీరు అసలు ఉంటారా? మీరు అసలు ఏమవుతారో తెలుసుందా? చుట్టూ గమ్మేశారనుకోండి వీర మహిళలు, మీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకోండి. అప్పుడు మీరు ఆడవాళ్ళ లేకపోతే ఇంకేమైనా అనుకోవాల్సి వస్తుంది జనాలు. ఆ మొక్క నేను నోటితో చెప్పలేము. గుర్తు పెట్టుకోండి. ఇంకొకసారి కానీ మా శ్రీకాంత్ అన్నయ్య గురించి కానీ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి కానీ ఇంకేమైనా అంటే మాత్రం ఊరుకునే పరిస్థితే లేదు. ఖబర్దార్. మరి గంటా శ్రీనివాసరావు అన్న ఆయన మరి మా జనసేన బోరగడ్డ శ్రీకాంత్ గారిని అసలు అనే స్థాయి కాదైంది. అలా మాట్లాడినందుకు మా లేడీసే మీకు బుద్ధి చెప్తారు. మా జనసేన వీర మహిళలు అంటే ఏంటనుకుంటున్నారు? మా శ్రీకాంత్ గారిని ఏదైనా మాట అంటే మేము రెడీగానే ఉంటాం. మీకు ఏదైనా చెయ్యాలనుకుంటే రండి, మేము కూడా వస్తాం. ఆడవాళ్ళతోనే మీకు గాజుల దండ, చెప్పుల దండ వేపిస్తాం. ఏంటనుకుంటున్నారు మీరు? మా శ్రీకాంత్ గారు 2004లో ఆయన అప్పటి నుండి చేస్తున్నారు. మీరు ఎవరైనా చేస్తున్నారా? ఆయన అని విమర్శించే అంత మీరు అంత టోళ్ళు కాదు. మీరు పదవుల కోసం మీరు ఏదో కొడాల నాని గారితో చేస్తున్నాం. ఆయన ఒకసారి తీసిన ఆయనే ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. ఊళ్ళే అని ఉంటున్నారా? లేదు కదా. మరి మీరు ఎవరు? మీరు అనేవాళ్ళు అయితే, మీరు కరెక్ట్గా అనేవాళ్ళు అయితే, గంటా శ్రీనివాసరావు అన్న ఆయన మీరు అనేవాళ్ళు అయితే మీరు మా ముందుకు రండి. మా లేడీసే మీకు బుద్ధి చెప్తారు. ఎందుకు అలా చేస్తున్నారు మీరు? తెలిసి తెలని మాట్లాడొద్దు ఎవరైనా సరే. మేము జనసేన తరఫున మా పవన్ కళ్యాణ్ గారి గారైనా సరే, మా శ్రీకాంత్ గారైనా సరే, మా ఏర మహిళలే మీకు బుద్ధి చెప్తారు ఎప్పుడైనా సరే. మీదే ఖబర్దాలు. మీకు గుడివాడ పార్టీ జనసేన పార్టీ తరపున వీర మహిళని మాట్లాడుతున్నా. గంటా శ్రీనివాస్ అనే వ్యక్తి పార్టీని జనసేన పార్టీని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అసలు నీ స్థాయి ఏంటి? నువ్వు వైసీపీలో ఉన్నావు అన్న సంగతి నీకు గుర్తుందా? నువ్వు ఉన్నావు అని ఎవరిని గుర్తించారా? మీ పార్టీ అధ్యక్షుడే గుడివాడలో లేడంట.
మీరు మీ పార్టీలో ఉన్నారో లేదో ముందు తెచ్చుకోండి. మా పార్టీ తరపున బోరగడ్డ శ్రీకాంత్ గారు గుడివాడికి చాలా చేశారు. 2004 నుంచి ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు, ప్రతిరోజు ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీరు ఆయన మీద అనే స్థాయి మీది కాదు. గంటా శ్రీనివాస్ అనే వ్యక్తి బోరగడ్డ శ్రీకాంత్ని గారిని, మన బాలశౌరి గారిని, చిరంజీవి గారిని పార్టీ తరపున చాలా అంటున్నాడంట. నువ్వు అనే స్థాయి కాదు. ఈ గుడివాడ తరపున ఇన్ఛార్జి ఏర మహిళలంతా నిన్ను చెప్పుతో కొట్టే దాకా తెచ్చుకో మాకు. నీకు అది తగదు. మా పార్టీని అనే స్థాయి నీది కాదు. నువ్వేంటో నువ్వు చూసుకో ముందు. ఏదన్నా నోరు జారంటే వీర మహిళలంతా జనసేన పార్టీ వీర మహిళలు నీకు గట్టిగా బుద్ధి చెబుతారు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. ఖబర్దార్. విజయవాడలో కొడాలి నాని మీడియాలో మాట్లాడిన మాటలను వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. తల్లి చెల్లి గొడ్డలి అని మేము అనలేదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల ఆ మాటలు అన్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. 2004లో జూనియర్ ఎన్టీఆర్ కాలు పట్టుకుని గుడివాడ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్న సంగతి మర్చిపోయి కొడాలి నాని మాట్లాడుతున్నాడని విమర్శించారు. అదేవిధంగా నిన్న మాజీ శాసనసభ కొడాలి నాని తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి పిచ్చి కోతలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా గమనించాలి గుడివాడ నియోజక ప్రజలు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడుతున్నావు, హేళనగా మాట్లాడుతున్నాడు. ఆ నైజమే అంతే. నేను ఒకటే అడుగుతున్నా కొడాలి నానిని, 2004లో నీకు సీట్ ఎట్టా వచ్చింది? జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని కప్పులన్నీ ఇచ్చి ఆడు బూట్లు నాకి అన్ని మోసి అవన్నీ చేస్తే కదా నీకు వచ్చింది. దుర్మార్గుడు ఆయన బలహీనతలు అన్నీ వాడుకుని చంద్రబాబు నాయుడు గారి బ్లాక్మెయిల్ చేసి 2004 తెచ్చుకునే సీట్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు నీటి మాటలు మాకు మాట్లాడుతున్నావు. అదేవిధంగా ఇంకో మాట ఏమంటా అంటే సూపర్ 6 0 అంటున్నాడు. ఈ దుర్మార్గుడికి అసలు బుద్ధి లేదనుకుంటాడికి. ఎందుకంటే వాళ్ళు సూపర్ 6లో ఒకే ఒక స్కీమ్ తీసుకున్నాం, పెన్షన్ స్కీమ్. ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, అదే వికలాంగులు కానీ ఇవన్నీ చూసుకుంటే నెలకి 2800 కోట్లు పేద వర్గాలకి ఇవాళ అందజేయడం జరుగుతుంది. అంటే దగ్గరికి 2 సంవత్సరాల్లో 60,000 కోట్లు ఓల్డ్ ఒకే ఒక స్కీమ్ కింద. అదేవిధంగా సూపర్ 6 అనేక కార్యక్రమాలు ముందుకెళ్ళాం. 4-5 స్కీమ్ గ్రౌండ్ అయినాయి, ఇంప్లిమెంట్ విజయవంతంగా సాగుతున్నాయి. 1-2 చేయాల్సింది హామీ ఇచ్చాం. నేను ఒకటే అడుగుతున్నా కూడా అని, జగన్మోహన్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చా, ఎన్ని పని చేయలేదు ఒకసారి చెప్పు. దుర్మార్గుడు నాలిక ఉందిగా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా అవగాహన తెలుసుకుని ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని మాట్లాడు సరిగ్గా. అంతేగాని నీకు స్థాయి నుంచి ఎక్కువ మాట్లాడుతున్నావు, అది గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నువ్వు చేసిన పాపాలు చాలా ఉన్నాయి, తప్పులు చాలా ఉన్నాయి. ఏ విధంగా జూనియర్ ఎన్టీఆర్ని ఏ విధంగా వాడుతున్నావు మాకు అన్నీ తెలుసు. ఇవన్నీ చెప్పాలంటే నీ బండారం అంతా రోడ్డు ఎక్కాలి. 2 ఏళ్ళ తర్వాత కొడాలి నానికి తాడేపల్లి ప్యాలెస్ గుర్తుకొచ్చింది. 2 ఏళ్ళ తర్వాత వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొగాలు చేతి కింద నీళ్ళు తాగుతూ మొదలెట్టాడు. ఎందుకంటే ఒక మాట అంటాడు నిన్న ప్రెస్ మీట్లో, తల్లి చెల్లి గొడ్లు అన్నాడు. అది మేము చెప్పింది కాదురా బాబు, మీ చెల్లి చెప్పింది, మీ తల్లి చెప్పిందిరా. ప్రజలు చెప్పారు గొడ్డలు ఏంటని, మేము చెప్పింది కాదు. మాట్లాడితే మాట్లాడతారు. మేము ప్రజలు చెప్పలా, లేదంటే ఎవరో చెప్పింది కాదు మాకు. మీ తల్లి చెప్పింది, కేసు పెట్టింది నీ మీద, మీ చెల్లి మీడియాకి వచ్చింది, గొడ్డలేమో ప్రజలు చెప్పారు. మళ్ళీ ఇంకో మాట అంటాడు, ఏమని అబద్ధాలతో చేత కదంట జగన్మోహన్ రెడ్డికి. ఆ మాట్లాడేది అంతా అబద్ధాలే కదా. ఏది నిజం ఉంది? డిఎస్సీ ఏమైంది, అమరావతి ఏమైంది, పోలవరం ఏం చేశాడు, రివర్స్ టర్నింగ్, వాళ్ళ లిక్కర్లు ఏం చేశాడు? ఇంత దుర్మార్గంగా పరిపాలన చేసి రౌడీజం కానీ రాజకాలు సృష్టించి భయభ్రాంతులు క్రియేట్ చేసి ప్రయత్నం చేశాడు. మేము నిన్ను పోటీ చేయడాన్ని చేయమంటున్నాం. మేము కోరుకునేది కూడా అదే. రా గుడివాడికి ఏం మాట్లాడు, కానీ ఈ రీల్స్ పెట్టి పాతయన్ని దమ్ముంటే రావాలి నాయకుడు. ఏ దమ్ము ఉందిరా నీ దగ్గర? అంతా చూశారు. గుప్పుడు ఓపెన్ చేస్తే నీ దగ్గర ఏం లేదని తెలిసిపోయింది గుడివాడి జనాలకి. ఆ గుప్పుడిగా ఉంటేనే నీ బలం అందరికి. షో చేసి ఈ పిచ్చి రీల్స్ మాట్లాడి చేయడం తప్ప రెండోది లేదు నీకు. ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో నీ జాతకం అంతా జనాలకు తెలుసు. మేమేం వద్దంటాం, నువ్వు రావాలి, పొడి చేయాలి, దానికన్నా ఎక్కువ మెజారిటీతో మేము గెలుపుతామని చెప్పి తెలియజేస్తున్నాం. గుడివాడలో బక్రీద్ పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల
గుల్జార్ చౌక్ మసీద్ ప్రాంగణంలో జరిగిన బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే వెనగండ్ల రాము, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రార్థనకు విచ్చేసిన ఎమ్మెల్యే రామును ముస్లిం సాంప్రదాయ ప్రకారం మైనార్టీ నేతలు సత్కరించారు. అనంతరం ప్రార్థన ముగిసిన తర్వాత ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ ఎమ్మెల్యే రాము బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనగండ్ల రాము మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మన గుడివాడ నియోజకవర్గంలో అన్ని మతాల వారు, కులాల వారు సోదరాభావంతో కలిసిమెలిసి ఉండటం సంతోషకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, మైనార్టీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గుడివాడలో మైనార్టీల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో జనసేన ఇన్ఛార్జ్ బుర్గడ శ్రీకాంత్, సీనియర్ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, మైనార్టీ నేతలు షేక్ ఇబ్రహీం, సయ్యద్ జబీన్, జాన్ షరీఫ్, షేక్ సర్కార్, మహమ్మద్ రఫీ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈద్ ముబారక్ రా ఇంకొక ఈద్ ముబారక్ बाबू बच्चे का जमीन डालो, पेंटिंग डालो। గుడివాడలో చిట్కూ గృహాల డీడీల వ్యవహారంపై సిపిఎం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. స్థానిక సుందరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2014 టిట్కో గృహాల కోసం ప్రజలు చెల్లించిన డీడీలను అనర్హులుగా ప్రకటించిన లబ్ధిదారులకు ఇప్పటికీ తిరిగి చెల్లించలేదని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం డీడీలు చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని, అయితే అధికారులు ఒక డీడీ మాత్రమే కనిపిస్తుందని చెప్పడం దారుణమన్నారు. బ్యాంకులు మాత్రం ఒక డీడీ విత్డ్రా అయిందని చెప్తున్నాయని చెప్పారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి లబ్ధిదారుడికి వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలని సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని ఆయన కోరారు. గుడివాడలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిట్కో గృహాలు
గత ప్రభుత్వంలో ప్రారంభమై అంతకు ముందు ప్రభుత్వంలో ప్రారంభమై గత ప్రభుత్వంలో కంప్లీట్ అయ్యి గృహాల ఓపెనింగ్ కూడా అయింది. అయితే గత ప్రభుత్వంలో కొంతమంది లబ్ధిదారులు ఎలిజిబుల్ లేదు అని కొంతమంది పేర్లు తొలగించేశారు. అట్లా సుమారు 700 నుంచి 800 మంది పేర్లు తొలగించేయడం జరిగింది. ఈ 800 మంది ప్రభుత్వంలో మొదట్లో స్టార్టింగ్లోనే వాళ్ళు డీడీలు కట్టారు ప్రభుత్వానికి. ఈ గతం నుంచి వీళ్ళ అధికారంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి నుంచి పదే ఇల్లు ఇవ్వలేదు కాబట్టి మా డీడీ అమౌంట్లు మాకు ఇచ్చేయండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మేము కూడా చాలాసార్లు ప్రభుత్వాన్ని కూడా అడిగాం. కానీ ప్రభుత్వం చివరికి డీడీ అమౌంట్స్ ఇచ్చేస్తానని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే చాలామంది డీడీలకి వెళ్ళి పెట్టుకుంటే సుమారు 200 డీడీలు కనిపించట్లేదు, డీడీలు అనేది చెప్పారనేది బయట చర్చ నడుస్తూ ఉంది. వాస్తవంగా అసలు ఎన్ని డీడీలు ఇట్లా కనిపించకుండా పోయినాయి, ఆ డీడీలు ఏమైనాయి అనేది ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన దగ్గరికి వెళ్తే నేను 50,000 కట్టానంటే 2 పాతికలు కట్టాను, ఒక పాతిక ఉంది ఒక పాతిక లేదు అంటున్నారు. లేదంటే వాళ్ళని అడిగితే వెళ్ళి బ్యాంక్ వాళ్ళ దగ్గర అడగమన్నారు. బ్యాంక్ వాళ్ళ దగ్గర అయితే వెళ్ళి అడిగితే 40,000 డ్రా చేసినట్టు ఉంది అనేది బ్యాంక్ వాళ్ళు చెప్పారని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ టిట్కోలో రిటర్న్ ఇచ్చే రిఫండ్ హౌస్ ఇవ్వకుండా డబ్బులు తిరిగి ఇచ్చేవాళ్ళు పూర్తిగా చెల్లించాలి. ఆ పూర్తిగా కట్టిన అమౌంట్ పూర్తిగా ఇవ్వాలి. లెక్క ప్రకారం అయితే పూర్తిగా కాకుండా వడ్డీతో సహా ఇవ్వాలి. కానీ అట్లీస్ట్ అసలన్నా ఇచ్చేసేటప్పుడు కూడా ఈ డీడీలు పోయినాయి, మాకు అవి కనపడలేదు, ఏమైనా తెలీదు, ఇలాంటి కౌరులు చెప్పడం అనేది మున్సిపల్ అధికారులకు సరైనది కాదు. కాబట్టి తక్షణం రిఫండ్ ఇల్లు ఉన్న వాళ్ళకి రిఫండ్ ఇచ్చే అమౌంట్ మొత్తం పూర్తిగా నయా పైసలతో ఇవ్వాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారుల మీదే ఉందని మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. కాబట్టి తక్షణం వాళ్ళ అమౌంట్లు వాళ్ళకి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకుని క్లస్టర్ 7 జగన్నాథపురంలో నిర్వహిస్తున్న మహానాడు వేదికపై పార్టీ నాయకులు కేకును కట్ చేసి అన్న నందమూరి తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు మాట్లాడుతూ క్లస్టర్ 7కు సంబంధించి 28వ వార్డు నుండి 36వ వార్డు వరకు ఉన్న టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నేడు అన్న నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మాజీ శాసనసభ్యులు కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించడం జరిగింది. గుడివాడలో జరిగిన అభివృద్ధి కంటికి కనపడని కొడాలి నాని రాష్ట్రంలో అభివృద్ధి జరగటం లేదంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొడాలి నాని ఓడిపోయిన తర్వాత గుడివాడలో తిరగటం మానేశాడని, ఒకసారి గుడివాడలో తిరిగితే అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో తెలుస్తుందంటూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 9 వార్డుల ఇన్ఛార్జి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క 103వ జయంతి సందర్భంగా వెనుగండ్ల రాము గారి యొక్క ఆదేశాల మేరకు క్లస్టర్ 7లోని ఈ యొక్క కార్యక్రమం అనేది మహానాడు కార్యక్రమంలో అనేది కేక్ కటింగ్ కార్యక్రమం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి క్లస్టర్ 7కు సంబంధించి మొత్తం కూడా 28వ వార్డు నుంచి గుడివాడ పట్టణానికి సంబంధించి 36వ వార్డు వరకు కూడా అందరూ కూడా వార్డు యొక్క ప్రెసిడెంట్లు సెక్రటరీలతో ఈ కార్యక్రమాన్ని మరి ఆ వార్డులకు సంబంధించిన కార్యకర్తలు అభిమానుల యొక్క నాయకుల మధ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయ సాధనాల కోసం అనునిత్యం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల కోసం అనేది ఏ ఉద్దేశంతో అయితే స్థాపించబడిందో తెలుగుదేశం పార్టీ వారి యొక్క అభివృద్ధి కోసం అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ రోజున అదే భాగంగా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్న ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తితోననేది మరి ఆయన తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. నిన్న మరి అప్డేట్ అయిపోయిన నాయకుడు కొడాలి నాని గారు అనేక విమర్శలు చేయడం జరిగింది. గుడివాడ రాష్ట్రంలోని ఎక్కడ అభివృద్ధి అనేది కనబడడం లేదు, ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అని ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఈ రోజున కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారు మీకు సమాధానం చెప్పవసరం లేదు, నారా లోకేష్ రావు గారు మీకు సమాధానం చెప్పవసరం లేదు. మీ యొక్క స్థాయికి ఇక్కడున్న మా యొక్క వెనుగండ్ల రాము గారి యొక్క అభివృద్ధి మీకు కళ్ళకు కనబట్టలేదా?
గుడివాడ నియోజకవర్గంలోని గత 20 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా నువ్వు చేయని అభివృద్ధి ఏదైతే ఉందో గుడివాడలో నా అభివృద్ధి అనేది జరుగుతుంది. నీకు కంటికి కనబట్టలేదా అని అడుగుతున్నాం. హాస్పిటల్ రోడ్డు, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు మీకు కంటికి కనబట్టలేదా? ఎప్పుడైనా కానీ నువ్వు నీ యొక్క అయామంలోని ఆ రోడ్డు గురించి పట్టించుకున్నావా? గౌరీ శంకరపురం రోడ్డు గురించి నువ్వు పట్టించుకున్నావా? నేను కాలేజీ చదువుకున్న రోజులు కానీ ఆ రోడ్డు అలాగే ఉంది. ఇవాళ మా పిల్లలకు స్కూల్కి వెళ్తున్నారు. అంటే ఆ రోడ్డును నువ్వు 20 సంవత్సరాలు, నాకు 43 సంవత్సరాల్లోని 20 సంవత్సరాలు స్థానిక శాసనసభ్యులు నువ్వు అయ్యుండి మరి ఆ యొక్క రోడ్డు గురించి నువ్వేమైనా పట్టించుకున్నావా? అట్లాగే బైపాస్ రోడ్డు గురించి ఏమైనా పట్టించుకున్నావా? అట్లాగే క్లబ్ రోడ్డుకు సంబంధించినవి నువ్వేమైనా పట్టించుకున్నావా? ఈ రోజున అనేక రకాలుగా అభివృద్ధి సాధిస్తే ఈ అభివృద్ధి అనేది నీ కంటికి కనబట్టలేదా? నువ్వు అడుగుతున్నావు చంద్రబాబు నాయుడు గారిని, వంగి దండాలు పెట్టారని అంటున్నావు. నువ్వు నీ సీటు సంపాదించడం కోసం గుడివాడ నియోజకవర్గంలోని రావి వెంకటేశ్వరరావు గారి వెనకాల ఎట్లా నిలబడ్డావు అనే సంగతి మర్చిపోయావా? అట్లాగే శోభనాద్రి ఈశ్వరరావు గారి దగ్గర నువ్వు ఎట్లా నిలబడ్డావు అనే విషయాన్ని మర్చిపోయావా అని నేను ప్రశ్నిస్తున్నా. అట్లాగే ఈ రోజున కొడాలి నాని అనే వ్యక్తి వాటర్ ట్యాంకులు పెట్టి వాళ్ళ యొక్క మీడియాలను వాళ్ళు సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తున్నారు. ఏమని పబ్లిసిటీ చేస్తున్నారంటే 20 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చారంటున్నారు. అయినా బాబు, మీరు సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరిస్తే మళ్ళీ ఆ సమస్య గురించి రాదు. మీరు సమస్యను కొడాలి నాని అనే వ్యక్తి తన రాజకీయ స్వలాభం కోసం గుడివాడలో వాటర్ సమస్య ఉన్నా కూడా ఆ మంచినీటి సమస్యను అనేది తీర్చుకోకుండా అనునిత్యం కూడా నా పేరే చెప్పుకోవాలి అంటే ముష్టేస్తే కొంతమంది బిల్డప్ కు ముష్టేస్తా ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళ పేర్లు చెప్పుకోవాలంట. వెంటనే పల్లానోడు ముష్టేశాడని ఆ చందంగా గుడివాడ నియోజకవర్గంలో నువ్వు నీళ్లు ఏర్పాటు చేసింది వాస్తవా కాదా? ఈ రోజున ఎన్నికల రాము గారు వచ్చారు. ఎన్నికల రాము గారు వచ్చిన తర్వాత ఒక్క ట్యాంకు కూడా పెట్టుకోకుండా మరి ఆయన వాటర్ అందించడం జరుగుతుంది. అంటే జబ్బు వచ్చినోడికి మందు ఇవ్వాలి కానీ మందు ఇవ్వకుండా వెళ్ళి భుజం మీద చేతులేసి నెత్తి మీద చేతులేస్తే అయిపోతుంది. ఆ పలకరింపు కాదు కదా మనకు కావాల్సింది. ఈ రోజు నువ్వు అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నావు అంటే ఈ రోజున నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి కాదు, నీ గుడివాడలో ఉన్న అభివృద్ధి నీ కంటికి ఎందుకు కనబట్టలేదు? నీ వైసీపీ నాయకులకి ఎందుకు కనబట్టలేదు? ప్రజలకు కనబడుతుంది గుడివాడలో ఏం అభివృద్ధి జరిగిందనే విషయం, కానీ నీ కంటికి ఎందుకు కనబట్టలేదంటే బైబిల్లో ఒక మాట ఉంది, నేను చెప్తున్నా. బైబిల్లో నీకు ఎందుకంటే శ్లోకాలు మీకు కూడా అర్థం కావుగా, అందుకే బైబిల్లో సింపుల్ వర్డ్స్ ఉంటాయి. బైబిల్లో విషయం చెప్తున్నా, ముందుగా నీ కంట్లో ఏదైతే దూలం ఉందో ఆ దూలాన్ని తీసేస్తే ఎదుటోడి కంట్లో ఉన్న నలుసు నీకు స్పష్టంగా కనపడుద్ది. నువ్వు చేయలేదు కదా, ఇక్కడ గుడివాడలో అభివృద్ధి అనేది చేయలేదు కాబట్టి వెనుగండ్ల రాము గారు చేస్తున్న అభివృద్ధి అనేది నీ కంటికి కనపట్టలేదంటే ప్రజలు అంత అవివేకులు కాదని తెలియజేసుకుంటూ ఇంకోసారి గుడివాడ గురించి కానీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ కూటమి ప్రభుత్వం గురించి కానీ విమర్శ చేసే నైతిక హక్కు నీకు లేదు. నీకు మాట్లాడడానికి కూడా సరిపోవు. ఎందుకంటే నీకు నిజంగా దమ్ముంటే బయటికి రా, గుడివాడ రా. నీవు శంసాకాలు కాదు, నువ్వు బయటికి రా. ఏ రోడ్డుకి తీసుకెళ్ళమంటే ఆ రోడ్డు తీసుకెళ్తాం. ఏ రోడ్డు నువ్వు 20 సంవత్సరాల్లోని ఏ రోడ్డు వేయలేదు, ఆ రోడ్లన్నీ కూడా ఇవాళ వెనుగండ్ల రాము గారు పూర్తి చేశారు. అవన్నీ కూడా నీ కంటికి కనువిప్పు కలిగిస్తాం అని తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ అనేది ఒక మహానాడు పండుగను పర్వదినంగా జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క వెనుగండ్ల రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మహానాడు జరుపుకున్నందుకు ఇక్కడ విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు 103వ ఎన్టీఆర్ పుట్టినరోజు అండి. దీనికి మేము మహానాడు పేరు పెట్టుకుని 27-28 భారీగా పండగ చేసుకుంటున్నాం అండి. మేము మా ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు నమస్కారం అండి. గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా 10 క్లస్టర్లో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి తరలివచ్చిన పార్టీ కార్యకర్తలకు స్వయంగా శాసనసభ్యులు వెనుగండ్ల రాము భోజనాన్ని వడ్డించి పార్టీ కార్యకర్తలతో ఆత్మీయంగా మాట్లాడటం జరిగింది. మహానాడు అంటే తెలుగుదేశం కుటుంబ సభ్యుల పండుగ అని, ఇటువంటి పండుగకు వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త తన ఇంటికి వచ్చిన అతిథితో సమానం అని ఎమ్మెల్యే రాము తెలిపారు. తన కుటుంబ సభ్యులకు స్వయంగా తన చేత్తో అన్నం వడ్డించడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. టీడీపీ పార్టీ అంటే ఒక కుటుంబం, ఇందులో ఎవరు నాయకులు ఉండరు, అందరం కార్యకర్తలమే, పార్టీ కోసం అనునిత్యం శ్రమించే శ్రామికులమే అంటూ ఆయన పార్టీ నాయకులతో కార్యకర్తలతో మాట్లాడారు. ఇటువంటి పండుగను ఇంతమంది ఆత్మీయుల మధ్య నిర్వహించుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, రెట్టించిన ఉత్సాహంతో వచ్చే ఏడాది మహానాడు వేడుకను మరింత వైభవంగా నిర్వహించుకుందామని ఆయన సందర్భంగా పార్టీ కుటుంబ సభ్యులకు సూచించడం జరిగింది.
లైన్లో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన టీడీపీ నేతలు. నందమూరి తారక రామారావు ఏ ఆశయంతో అయితే పార్టీని స్థాపించారో ఆ ఆశయాలు ముందుకు కొనసాగిస్తామన్న ఎమ్మెల్యే రాము. రెండో రోజు సైతం గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న మహానాడు వేడుకలు. ప్రతి క్లస్టర్ వద్దకు వెళ్లి పార్టీ కార్యకర్తలతో ఆప్యాయంగా మాట్లాడుతూ మహానాడు వీక్షించిన ఎమ్మెల్యే రాము. మహానాడు కార్యక్రమానికి తరలివచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తను ఆప్యాయంగా పలకరిస్తూ స్వయంగా భోజనాలు వడ్డించిన ఎమ్మెల్యే. టీడీపీ అంటే కుటుంబం, ఇది మన ఇంటి శుభకార్యం, పార్టీలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలమే అన్న ఎమ్మెల్యే రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.